ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కదా వాళ్ళకి అధికారంలోకి ఉండడం. మరి ఏమన్నా మార్పులు చేసుకుని కొంతవరకు నిలబెట్టుకునే అవకాశం ఉందా? ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా? మీ అభిప్రాయం ఏంటి ఈ సర్వే చూస్తే? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. ఈ కూటమి యొక్క పతనం కళ్ళకు కట్టినట్టుగా ఈ మూడ్ ఆఫ్ ఆంధ్ర అనేటటువంటి సర్వే కనపడుతుంది. 18 అయితే మళ్ళీ అదే అంటున్నా. అది కూడా చెప్తా. ఇంకా ఈ ఐఐటిఎన్స్ యొక్క సర్వేలో ఇంకా కొంత లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఈ సర్వేలని వీటిని నమ్మదు. గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులు మాకు కనపడుతున్నాయి కాబట్టి రీసెంట్గానే ఈ వైద్య కళాశాలల మీద మేము సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మాకు వస్తున్నటువంటి సపోర్ట్ కానీ, తెలుగుదేశం మీద వ్యక్తపరుస్తున్నటువంటి అసంతృప్తి కానీ ఇంకా ఎక్కువగా కనపడుతుంది. మీరు వేసినటువంటి నంబర్స్ కూడా ఒకసారి కానీ గమనించినట్లయితే దాదాపు నిరుద్యోగుల్లో 66% ఏదో మీరు చూపించారు. తెలియదు, చెప్పలేము అనేటటువంటి వాళ్ళది కూడా కొంత సంఖ్య చూపిస్తున్నారు. తెలియదు, చెప్పలేదు అనేటటువంటిది కూడా దీనిలో కలపాలి మీరు. అంతేనా? నిరుద్యోగ భృతి అసలు ఇవ్వనే లేదు కదా. 100% దానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎంత అభిమానం ఉన్న పార్టీ మీద వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా, కార్యకర్తలైనా, ఓటర్ అయినా కానీ చెప్పినటువంటి మాట చేయకపోతే తప్పు కదా. ప్రభుత్వం యొక్క బాధ్యత తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవటం. నిరుద్యోగులకి రూపాయి ఇవ్వల. ఆడబిడ్డ నిధి కూడా మీరు చూసినట్లయితే 69% ఉంది. అసలు ఎందుకు 31% పాజిటివ్ ఉంటుంది? జీరో. వాళ్ళకి పాజిటివ్ ఉండే అవకాశమే లేదు. మీరు చూసుకుంటే చెప్పలేకపోవడం, సమాధానం ఇవ్వకపోవడము, చెప్పలేకపోవడానికి కారణం కొంతమంది ఏంటంటే సార్, ఈ సమయంలో మనం ఇది ఏదన్నా చెబితే మనకి వచ్చేది భవిష్యత్తులో వస్తుంది అనేది ఏమన్నా ఆగిపోతుందేమో, ఇది భయంతో కూడా చాలా మంది చెప్పకపోవచ్చు. 100% కరెక్ట్. అదే నేను చెప్పబోతున్నాను. చెప్పకపోవటానికి కారణం వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకంగా చెప్పుకోలేకపోవడం అయి ఉండొచ్చు. కరెక్ట్. లేదా మనకెందుకులే ఇప్పుడు చెప్పి ఆ వచ్చేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకని అనుకోవచ్చు. లేదా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజికంగా అక్కడ ఉండేటటువంటి స్థితిగతులను బట్టి కూడా చెప్పలేకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్గా అయితే చెప్పలేదు కదా. పాజిటివ్ చెప్పలేదంటే నెగిటివే. అంటే ఆల్మోస్ట్ 80%. మీరు కానీ గమనిస్తే గ్రీన్ జోన్లో ఉన్నటువంటి 42 మందిలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసివేస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిపి అందరూ 31 మంది మాత్రమే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇవన్నీ అర్థం పడుతున్నాయి కాబట్టే ప్రజా వ్యతిరేకత ఇంకా తీవ్రంగా ఉందంటున్నా. మూడ్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్నటువంటి శాంపిల్స్ కన్నా ఇంకా ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటే ఇంకా వ్యతిరేకత ఎక్కువగా కనపడుతుంది అని చెప్పేసి చెప్తున్నా. మీ జిల్లా గురించి ఈ రాష్ట్రంలో 12 ఉన్నాయి, చెప్పండి. 12లో చూపించారు కదా, వాళ్ళే చూపించారు. 12లో కేవలం వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ ఏముంది చెప్పండి మీరు. కేవలం 4 అన్నారు. 4 పాజిటివ్ గా ఉన్నాయన్నారు. 4 పాజిటివ్ లో వైఎస్ఆర్సీపీ 2 తీసేస్తే మిగిలింది 2. అంటే టోటల్ గా వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. వాషౌట్ తెలుగుదేశం. రైట్. సంచలనం రేపుతున్న ఐఐటిఎన్స్ సర్వేకి సంబంధించి ఒకసారి రాయలసీమ రీజియన్కి సంబంధించి ఏ రకంగా ఉందో చూద్దాం. రెడ్ జోన్లో ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారన్నది స్క్రీన్ పైన చూద్దాం. సర్వే ఏం చెబుతోందో ఒకసారి చూసిన తర్వాత మాజీ ఎంపీ అయినటువంటి తలారి రంగయ్య గారితో మాట్లాడదాం. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు చాలా క్లియర్గా ఉంది సార్. ఒకసారి రెడ్ జోన్కి సంబంధించి కడప 4 రెడ్ జోన్లో ఉన్నారు, కర్నూలులో 7 రెడ్ జోన్లో ఉన్నారు, అనంతపూర్లో 8 మంది రెడ్ జోన్లో ఉన్నారు, ఇక చిత్తూరులో 7 రెడ్ జోన్లో ఉన్నారు. ఇది కాకుండా ఆరెంజ్ జోన్ వచ్చేటప్పటికి కడప 1, నెక్స్ట్ గ్రీన్ జోన్లో ఉన్నది అన్ని జిల్లాల్లో కలిపి 1 ఈ 3 పార్టీలకు సంబంధించి. గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తుంటే కేవలం ఒక్కొక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. రైట్. ఒకసారి ఓవరాల్గా ఈ రీజియన్కి సంబంధించి ఒకసారి చూపించండి. ఎన్ని స్థానాల్లో రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. రాయలసీమ 52 స్థానాలు మొత్తం, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. టీడీపీ 26 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు, రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ సర్వే ఫలితాలు మనకు